పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారు, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ, మరియ తల్లి గురించి మనం ఎన్నో విషయాలు విన్నా కానీ పదే పదే వినాలని మనస్సు ఊరుతూ ఉంటుంది. అయితే ఈనాడు సెప్టెంబర్ 8వ తారీఖు తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా తల్లి యొక్క దీవెనలు మీపై నిండుగా మెండుగా ఉండాలని పండుగ సందేశానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అమ్మ అంటే అందరికీ ప్రేమ, మమత, అనురాగం. అమ్మ అనే పదములో కమ్మదనం, తీయదనం ఉంది. అమ్మంటే అందరికీ ఎంతో ఇష్టం. అమ్మ కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. అమ్మను ఎంతగానో గౌరవిస్తాం. కథోలిక క్రైస్తవ జీవితంలో మరియమ్మను మనం ఎంతగానో గౌరవిస్తాం. శ్రీ సభ రక్షణ చరిత్రలో మరియ పాత్ర ఎనలేనిది. అందుకే శ్రీ సభ మరియమ్మకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. అందుకే ఆమె ధన్యురాలు. అపోస్తలుల కాలం నుండే మరియమ్మ గౌరవించబడుచూ ఉన్నది. మరియమ్మను అనేక విధాలుగా మనం కొనియాడుచూ ఉన్నాం. మరియ తల్లి మనకు ఆశ జనని, కరుణమూర్తి, ఆత్మయందు జీవమునకు ఆదర్శమూర్తి, క్రైస్తవులకు జీవనదాయిని, మన సంతోషమును కారుణమూర్తి, పరలోకరాజ్ఞి, ప్రార్థన సహాయిని. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నుండి, దర్శన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు కూడా మరియమ్మ ప్రస్తావన చూడవచ్చు. సృష్టి ఆరంభంలోనే పాపం చేసిన మానవాళిని రక్షించాలని దేవుడు నిర్ణయించినప్పుడే మరియ తల్లిని కూడా రక్షణ ప్రణాళికలో భాగస్థురాలిగా, నూతన ఏవగా ఎన్నుకున్నారు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. పునీత జస్టిన్, పునీత యురేనియస్, పయస్ 99 ఈ విధంగా అనేక మంది భక్తులు ఏవ అవిధేయతతో దేవుని ఆజ్ఞను ధిక్కరించింది. అవిశ్వాసంతో పాపం చేసి మరణానికి మనలను బానిసలు చేస్తే నూతన ఏవ మరియ దేవునికి సంపూర్ణంగా విధేయించింది. తన విశ్వాసంలో లోకాన్ని జీవంతో నింపింది. తన సంపూర్ణ సహకారాన్ని క్రీస్తుతో అందించింది. మన రక్షణలో పాలు పంచుకుంది. చాలా ముఖ్యంగా ఆమెలోని విశ్వాసం, నిబద్ధత, వినయ విధేయతలు, త్యజింపు, ఓర్పు, దేవుని పట్ల భయభక్తులు మనకు ఆదర్శం. మరియ జననం ఏ విధంగా కొనసాగింది అని మనం ధ్యానిస్తే, మరియ తల్లిదండ్రులు అన్నమ్మ, జోక్యములు. వీరు యూద గోత్రమునకు చెందినవారు కనుక మరియ దావీదు వంశంలోని యూద గోత్రమునకు చెందినది. లూకాసు సువార్త 1వ అధ్యాయం 32 వచనం నుండి మరియు 69వ వచనం వరకు మనం చదువుకోగలం. మరియ గలిలియ సీమయందలి నజరేతు నగరమున జన్మించెను. లూకాసు సువార్త 1వ అధ్యాయం 26-27 వచనములు. ఏదేమైనా మరియ దేవుని కృపకు పాత్రురాలైంది అని గర్వంగా చెప్పుకోవాలి. చిన్ననాటి నుండి కూడా మరియ సద్వర్తనురాలు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినది చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అనుగ్రహ పరిపూర్ణురాల అని దూత పలికిన మాటలే ఆమె సద్వర్తనకు, భయభక్తులకు, వినయ విధేయతలకు గొప్ప నిదర్శనం. మరియ సజ్జనురాలు. మరియ అనగా ప్రియమైన అని అర్థం. మరియకు గ్రీకు పదం మరియం, హీబ్రూ పదం మిరియాం అని పిలువబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు ప్రభు మనతో ఇంకా ఎక్కువగా తల్లి గురించి ఏమి ముచ్చటిస్తూ ఉన్నారు అని మనం ధ్యానిస్తే, హీబ్రూ పదానికి మ్యారియో అనేటువంటి విషయాన్ని జత చేయటం జరిగింది. ఈ పదం మూలం అయి ఉండవచ్చు. మరియ
కారుణ జన్మరాలు అని చెప్పుకోవచ్చు. అనగా ఆమె సాధారణ స్త్రీ పురుషుల కలయికతో కాక అన్నమ్మ ముసలి ప్రాయంలో పవిత్రాత్మ వలన గర్భం ధరించి మరియను కనినది. ఇదంతా ఆదిలో దేవుడు చేసిన రక్షణ ప్రణాళికకు సంసిద్ధతనుగానున్నది. ఈ విధంగా దేవుడు మరియమ్మను జన్మ పాపరహితగా సృష్టించారు. సాంప్రదాయం కథనం ప్రకారం మరియకు 3 ఏళ్ల ప్రాయంలో తల్లిదండ్రులు దేవునికి వాగ్దానం చేసుకొనిన విధంగా అప్పటి సాంప్రదాయం ప్రకారం యెరూషలేం దేవాలయంలో అంకితం చేశారు. అచ్చటనే 14 సంవత్సరముల వరకు సేవలు చేస్తూ జీవిస్తూ ఉంది. ఆ కాలంలోనే ధర్మశాస్త్రములను గురించి, ఇజ్రాయేలు చరిత్ర రక్షణ గురించి మరియా అధ్యయనం చేసింది. దేవుని పట్ల భయభక్తులు పెంచుకుంది. కన్య అయిన మరియకు దేవుని అనుగ్రహం. మరియకు దావీదు వంశస్థుడైన యోసేపుతో ప్రదానం చేయబడెను. ఆమె కన్యక. లూకా సువార్త 1:27 యోసేపుతో ప్రదానం చేయబడిన కన్య మరియతో దేవదూత అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభం, ఏలిన వారు నీతో ఉన్నారు. లూకా సువార్త 1:28 అని అనగా మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తుండగా దేవదూత, నీవు దేవుని అనుగ్రహమునకు పొందియున్నావు. ఇదిగో, నీవు గర్భం ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువుకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. లూకా సువార్త 1:29 నుండి 33 వరకు మనం చదువుకుంటూ ఉంటాం. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును? లూకా సువార్త 1:34 అని ప్రశ్నింపగా దూత, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. లూకా సువార్త 1:35 అని వివరించారు. కన్యకగా గర్భం ధరించాలి. బాధమయ సేవకునికి తల్లి కావాల్సి ఉంది. లోకం వేసే అవమానం ఆమె మదిలో మెదిలింది. అయినను మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని దైవ ప్రణాళికను సంతోషంగా అంగీకరించింది. ఆ కాలంలో మెస్సియ కొరకు ఎదురు చూస్తున్న కాలం. మెస్సియ ఒక కన్యక గర్భం ద్వారా జన్మిస్తారు అని యెషయా ప్రవక్త 7:14 తెలియజేస్తూ ఉంది. కనుక ఆనాటి యూదా కన్యలు అందరూ ఆ మెస్సియ తన గర్భాన్ని ధరించాలని కోరుకునేవారు, ప్రార్థించేవారు. కొంతమంది వివాహం చేసుకోనకుండా కన్యకలుగా ఆ భాగ్యం కొరకు ఎదురు చూసేవారు. అంతటి గొప్ప అదృష్టం కన్య అయిన మరియకు దక్కింది. ఆమె దేవుని అనుగ్రహాన్ని పొందినది. అందుకే ఎలిజబెత్తమ్మ స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడెను. లూకా సువార్త 1:42 అని ఎలుగెత్తి పలికింది. నేటి మత కన్యలకు మరియ ఆదర్శం. వారు మెస్సియాను హృదయంలో నిలుపుకోవడానికి, జన్మనివ్వడానికి వారికి గొప్ప అవకాశం. దేవుని చిత్తానికి లోబడిన మరియ వలె మనం జీవించాలి. మరియ మందసం. దేవదూత మంగళవార్త వినిపించిన వెంటనే మరియమ్మ తన చుట్టూ ఉన్న ఎలిజబెత్తమ్మను దర్శించింది. ఆమెకు సహాయం చేయటానికి మాత్రమే కాక క్రీస్తు సాన్నిధ్యాన్ని మరియ మూసుకొని వెళ్ళింది. అందుకే ఎలిజబెత్తమ్మ మరియను దేవుని తల్లిగా దీవించింది. అలాగే గర్భమందలి శిశువు గంతులు వేసింది.
లూకాసు సువార్త 1:41 ఎలిజబెత్తమ్మ కుటుంబం అంతా మరియ గర్భంలోని క్రీస్తుని రక్షకుని సాన్నిధ్యాన్ని దర్శించుకోగలిగారు. కనుక మనం కూడా ఎక్కడికి వెళ్ళినా క్రీస్తు సాన్నిధ్యాన్ని మోసుకొని వెళ్ళాలి. ఎలిజబెత్తమ్మ కుటుంబం వలె దైవ సాన్నిధ్యాన్ని గుర్తించి ఆనందించి దేవునకు స్తుతులు చెల్లించాలి. మరియను గౌరవించటంలో ముఖ్య ఉద్దేశం దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యాలను స్తుతించడమే. ఇక నుండి తరతరముల వారు ధన్యురాలని పిలిచేదరు. మరి ఒక గొప్ప వాక్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించినందువల్ల సంతోషంతో ఆనందంతో తల్లి యొక్క దీవెనలు పొందుతూ మనం దేవుని యొక్క తల్లిని గౌరవిస్తూ దేవుని తల్లి మన తల్లిగా ప్రభు మనకు వసిగి ఉన్నారు. మరి ఆ యొక్క దేవుని తల్లిని మన తల్లిగా స్వీకరిస్తూ తండ్రి యొక్క దీవెనలు పొందుదాం. హ్యాపీ బర్త్డే మమ్మీ. మరియ తల్లి మన తల్లిగా స్వీకరించి ఆ తల్లికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె మనలందరినీ కూడా తన బిడ్డలుగా స్వీకరించుదురుగాక. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.